ఇవాళ సుప్రసిద్ధ పాత్రికేయులు అలుపెరుగని అక్షరాయుధుడు ఇవాళ 90వ పడిలో అడిగిడుతున్న శ్రీ ఏబీకే ప్రసాద్ గారి జన్మదినం. 90వ పడిలో పడుతున్న సందర్భంగా అంటే వయోధిక పాత్రికేయ సంఘం వారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయడానికి నిర్ణయించి వారికి తెలియజేసినప్పుడు అంగీకరించారు. వారి కృతజ్ఞతలు. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు మేము నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టుల వ్యాసాలతో కూడిన అలుపెరుగని అక్షరాయుధుడు ఏబీకే అనే గ్రంథాన్ని సంజయ్ బారు గారు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సభ కొనసాగుతుంది. వీటన్నిటికంటే ముందర మా గురువు గారు ఏబీకే ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు కూడా కరతాళ ధ్వనుల ద్వారా మీ యొక్క బాగుంటుంది సార్. వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. మై డీపెస్ట్ రెస్పెక్ట్ టు యూ. ప్లీజ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ సార్. Your journey should keep on going and going. You should be an inspiration to all of us. And likewise, we also seek your blessings. All the very best to you, sir. Janma Safalya Abhinandana Sabha అన్నారు కదా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫెలిసిటేషన్ కూడా నా ఆధ్వర్యంలో జరిగిందంటే ఐ డీమ్ ఇట్ మై ప్రివిలేజ్, మై ఆనర్. ఇప్పుడు ఏబీకే ప్రసాద్ గారితో మీ అందరికీ ఉన్నంత సాన్నిహిత్యం కానీ అది నాకు ఉందని చెప్పే సాహసం నేను చేయలేను. కానీ ఒకటి మటుకు చెప్పగలను, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కంటే కూడా ముందరే నాకు ప్రసాద్ గారితో పరిచయం. ఎట్లా అంటే 1972 అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయండి. అప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో సబ్ ఎడిటర్గా ఉండేవాడిని. ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతిలో చీఫ్ సబ్ అనుకుంటాను. ఒక స్టోరీ చేద్దామని అక్కడ వెళ్ళి, వారు బాగా అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి వారిని అడిగితే బాగుంటుందని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పుడే ఐ కుడ్ పర్సీవ్ అన్ ఇంటెలెక్చువల్ ఆరా అరౌండ్ హిమ్. అప్పుడు హీ వాజ్ నాట్ ఎ సెలబ్రిటీ, హీ వాజ్ నాట్ ఎ వెరీ గ్రేట్ మ్యాన్ ఐదర్, బట్ స్టిల్ ఐ కుడ్ సీ దట్ సంథింగ్ ఈజ్ కమింగ్, ఇట్ ఈస్ ఆన్ ది వే అని నా ఫీలింగ్ అనిపించింది. ఆ ఫీలింగ్ ఇప్పుడు నిజమైంది, మనం అందరం చూస్తున్నాం. ఇదండి ఆయన. అందరూ చాలా చెప్తారు, నేను అంత చెప్పలేను కాబట్టి ఈజ్ ద మ్యాన్ హూ రీడిఫైన్డ్ జర్నలిజం. ఇంకొక మాటలో మనం అందరం ఈ రోజుల్లో పొద్దున్నే ఫోన్ తీసినా గూగుల్ సెర్చ్ చేస్తాం. అందులో ఎవరైనా ఒక క్వశ్చన్, ఐ వాంట్ జర్నలిజం, ఐ వాంట్ టు బి ఏ బిగ్ జర్నలిస్ట్ అని గూగుల్ నొక్కితే ఇట్ విల్ సే గో టు ఏబీకే ప్రసాద్. ఇంకొక అలాగేనండి ఇంకొకటి, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూస్ పేపర్. హౌ అండ్ హౌ, వాట్ కెన్ ఐ డూ? సేమ్ ఆన్సర్, గో టు ఏబీకే ప్రసాద్. అలాగే మూడవది కూడా న్యూస్ పేపర్ ఓనర్స్, వాళ్ళ పేపర్, వాళ్ళు రన్ చేస్తున్న పేపర్ కొద్దిగా వెనుకబడ్డాము, కొద్ది క్షీణావస్థలో ఉందన్నప్పుడు కూడా మళ్ళీ దే గో టు గూగుల్ సెర్చ్, అగైన్ ది ఆన్సర్ విల్ బి ది సేమ్, ఏబీకే ప్రసాద్. ఇది నా యొక్క చిన్న డిఫరెన్స్. దాన్ని మించి ఆయన యొక్క గుణగణాలు నాకు తెలిసిన చెప్పే యోగ్యత అర్హత కూడా లేవు నాకు. ఇంకొక చిన్న, నాకు వచ్చిన కొద్ది తెలుగులోనే ఒక ఫ్రేజ్ పొద్దున్నే లేవగానే జ్ఞాపకం వచ్చింది. అది వీరికి వర్తిస్తుందని అనుకున్నాను. ప్రాతస్మరణీయుడు అంటారు, పొద్దున్నే లేవగానే గుర్తుంచుకునేవాళ్ళు దేవుడి తర్వాత. అలాంటి వాళ్ళలో ఏబీకే ప్రసాద్ గారు ఒకరు. ఎందుకు అంటే పొద్దున్నే లేవగానే మనం చదివేది న్యూస్ పేపర్, అందులో ఎడిటోరియల్స్ అవి చదువుతాం. వన్స్ అగైన్ వీ ఆల్ గో టు పీపుల్, టవరింగ్ పర్సనాలిటీస్ లైక్ ఏబీకే ప్రసాద్ గారు. ఈ రోజున మనం అసోసియేషన్ తరఫున ఈ పబ్లికేషన్ తీసుకొచ్చి వారికి మనం అంకితం చేస్తున్నామంటే ఐ వన్స్ అగైన్ కన్సిడర్ దిస్ ఏ గ్రేట్ ఆనర్ టు మీ వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడాల్సింది సెలవు. ఇప్పుడు నేరుగా మనం విల్ గో టు ది మెయిన్ ఫంక్షన్, బుక్ రిలీజ్ తర్వాత ఆయనకి అంకితం చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి.
ప్రజాహిత పాత్రికేయ బాధ్యతల్లో 70 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ ఆధునిక తెలుగు జర్నలిజానికి మార్గనిర్దేశం చేసిన ముచ్చటగా మూడు అక్షరాలు స్థిరాక్షరాలు అవే ఏబికే. అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ అంటే ఎవరికి తెలుస్తుంది? అందరికీ వారు ఏబికేగానే తెలుసు. 1935 ఆగస్టు 1వ తేదీన సరిగ్గా 89 సంవత్సరాల క్రితం జన్మించిన ఏబికే కృష్ణా జిల్లా ఉప్పులూరు వాసి గల ఏబికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల్లోని ప్రజల మనస్సుల్లో విశ్వమానవుడిగా కులమతాలకు అతీతంగా దిగిన వ్యక్తి. వారి దృష్టి సామాజికం, సృష్టి నిత్య చైతన్యశీలమైన రచనా వ్యాసంగం. ఆలోచన దృక్పథం అభ్యుదయం, ప్రయోగాలలో సాహసం, నిర్వహణలో నిర్భయం. ఈ గుణగణాలతో తెలుగు పత్రికా రంగానికి నిరంతర అభ్యుదయ దృష్టి, జనాకర్షణ, కొత్తదనం కల్పించిన పాత్రికేయ శిల్పి ఏబికే. ఆయన సారథ్యంలో పత్రిక రూపం మారింది, వేషం మారింది, గుణం మారింది, తత్వం మారింది. నిలువెల్లా ఆధునికత సంతరించుకుంది, కమర్షియల్ వాల్యూ పెంచుకుంది. అందుకు చెరగని గుర్తులు ఈనాడు, ఉదయం, వార్త. ఆయన చేతుల మీదుగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రజ్యోతి హైదరాబాద్, తిరుపతి ఎడిషన్లు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, జనశక్తి దినపత్రికలు, సుప్రభాతం, మా భూమి వార పక్షపత్రికలు ఇవన్నీ పాఠకులను రంజింపచేశాయి. వారి నిరంతర కృషికి గుర్తింపుగా కేవలం తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా దేశ రాజధానిలోనూ పలు సన్మానాలు లోగడ జరిగాయి. తాజాగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతిష్టాత్మకమైన రాజారాం మోహన్ రాయ్ అవార్డును కూడా వారు స్వీకరించారు. అంత పెద్ద అవార్డులు స్వీకరించిన వారిని చంద్రునికో నూలుపోగులాగా మా జీవన సాఫల్య పురస్కారం స్వీకరించవలసిందిగా కోరగానే వారు వెంటనే అంగీకరించారు. వారికి కృతజ్ఞతలు. మన వయోధిక పాత్రికేయ సంఘం తరఫున మన అందరి సమక్షంలో మా గురువుగారు ఏబికే ప్రసాద్కి మేము ఈ పుస్తకం స్పెషల్ వాల్యూమ్ అనేది వారికి అంకితం. తొలుత సుప్రసిద్ధ జర్నలిస్టు శ్రీ కె రామచంద్రమూర్తి గారు శుభాకాంక్షలు తెలుపుతారు. ముందు గురువరేణ్యుడు ఏబికే ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది వయోధిక పాత్రికేయ సంఘం ఏర్పాటు చేసిన సభలో దాదాపు 90% వయోధికులే ఉన్నారు. వాళ్ళ చాలామందిలో 30 ఏళ్ళ తర్వాత శ్రీనివాసం గారిని చూసి 35 అయింది, 20 ఏళ్ళ తర్వాత చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏబికే ప్రసాద్ గారి మంచితనానికి, స్నేహశీలానికి నిదర్శనంగా రకరకాల నేపథ్యాలు కలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారందరికీ స్వాగతం. ఏబికే ప్రసాద్ గారు మొన్న నేను మాడభూషి శ్రీధరాచార్యులు అట్లాగే దామర్ల సాయిబాబా గారు ముగ్గురం కలిసి వెళ్ళాము ఇంటికి. ఓపిక లేదు, కూర్చుంటే ఓపిక లేదు, ఇట్లా కూర్చోబెట్టి గంటసేపు మాట్లాడాం. ఎవరు మాకు తెలిసిన ఏబికే, పరుగులు ఇస్తున్న ఏబికే తెల్ల బట్టల్లో తలతల్లాడుతూ అందరికీ ఆదర్శంగా ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు, జర్నలిస్టులకి లీడర్గా ఉండాల్సిన లక్షణాలన్నీ పుడిపుచ్చుకున్న ఏబికే మాకు తెలుసు. ఇప్పటికీ సాక్షిలో తన కాలం నిర్వహిస్తున్నారు. 90 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికీ కలం విడిచిపెట్టకుండా జర్నలిజాన్ని నమ్ముకున్న వ్యక్తి ఆయన. జర్నలిజాన్ని ఎలా నమ్ముకోవాలో, ఉద్యోగం కాదు, ఉద్యోగం కంటే జర్నలిజం ప్రధానం. ఉద్యోగం ఎప్పుడైనా వదిలిపెట్టచ్చు, పత్రికని ప్రారంభించవచ్చు, పత్రికలు చివరిదాకా కొనసాగాలని సిద్ధాంతం లేదు. ఎప్పుడు కృషి కనిపిస్తే
ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాం. కానీ ఉన్నంతకాలం ఆయనకి 12 గంటలు 14 గంటలు పనిచేయటం మాలాంటి, అంటే నేను 76 ఏళ్ళ వాడినే, కానీ అప్పుడు ఆయన దగ్గర పనిచేసినప్పుడు చిన్నవాడిని, మాలాంటి యువకుల్ని ప్రోత్సహించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా ఉదయంలో నేను ఆంధ్రప్రభలో పనిచేస్తున్న నాకు బ్రేక్ ఇచ్చి విజయవాడ ఇన్ఛార్జిగా నియమించడం నా జర్నలిజం జీవితంలో ఒక మంచి బ్రేక్ అయ్యి, లేకపోతే ఆంధ్రప్రభలోనే ఉండేవాళ్ళము, ఉద్యోగ విరమణ వరకు అక్కడే ఉండేవాళ్ళము తెలియదు. ఆ బ్రేక్ రావటం వల్ల చాలా పత్రికల్లో పనిచేసే అవకాశం కలిగింది, చాలా ఏళ్ళు పనిచేసే అవకాశం కలిగింది. ఉదయంలో ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్తూ మాట్లాడుకున్నాం, నేను సాయిబాబా గారు సిద్ధార్థ గారు. ఒక ఐటము సాయిబాబా గారు జడ్జిల మీద రాశాడు. జడ్జిల మీద రాసిన వేయకూడదని డాక్టర్ నారాయణరావు గారు, కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ గారు ఇలా నిర్ణయించారు. నిర్ణయించి వాళ్ళ ఇంటికి పోయారు. ఇంటికి పోతే మన్నాది బ్యానర్ అయింది. అది ఏపీకే ప్రసాద్ గారు నిర్ణయం. అది ఏపీకే ప్రసాద్ గారు ఎవరికి తల వంచే మనిషి కాదు, ఎవరిని లెక్కపెట్టే మనిషి కాదు, తను అనుకున్నది చేయటమే ఆయన పద్ధతి. అదే పద్ధతి ప్రకారం అదే పంథాలో నడక నేర్పిన మాలాంటి వాళ్ళం చాలామంది ఏటర్లయ్యాం. ఆయన చూపిన మార్గంలో నడిచాం. ఆయనలాగా జర్నలిస్ట్కి అండగా నిలిచాం. జర్నలిజంలో ఎంతో కొంత పురోగతి సాధించాం. ఏపీ జీవితం కూడా ఆయన చిన్నతనంలో మార్క్సిస్ట్ పార్టీ పత్రిక పనిచేసే రోజుల్లోనే 15 ఎకరాల ఆస్తిని కలిగించాలని రాసుకున్నాడు ఆయన. దాంతో జర్నలిస్ట్కి ఇచ్చిన స్థలంలో ఇరుగట్టుకొని దాన్ని అమ్ముకొని వృద్ధాశ్రమంలో ఉన్నారు. సతీమణి ఇటీవలే వెళ్ళిపోయారు. దాంతో ఆయనకి కొంత అండ లేకుండా పోయింది. పిల్లలు ఉన్నారు, చూసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఆయన గ్రంథ పఠనాన్ని విస్మరించలేదు. ఎప్పుడు కొత్త పుస్తకాలు తెప్పించుకుని చదువుకుంటుంటారు, కొత్త విషయాలు రాస్తుంటారు. ఇప్పుడు రాసేదంటే కూడా ఆయన ఏటోలు రాయటం అంటే మామూలుగా ఆ రోజు విషయం రాయటం కాదు, దాని నేపథ్యం రాయటం. ఉదయంలో ఉన్నప్పుడు వాణి అని ఒక తేనె ఉండేది. అమ్మని పిలిచి కొన్ని విషయాలు చెప్పేవాడు. అవి ముందు పెట్టుకొని ఆ విషయాలు కాగితాలలో పుస్తకాలు తీసి చెప్పేవాడు. ఆ పుస్తకాలను ఉటంకిస్తూ ఆ విషయాలను ఉటంకిస్తూ సంపాదకం రాయటం. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను విజయవాడలో పనిచేస్తున్న రోజుల్లో కారంచేడులో ఘోరం జరిగిపోయింది, మీకు తెలుసు. 6 దళితుల్ని వచ్చారు. అప్పుడు కత్తి పద్మారావు గారు ఉదయం నాకు ఫోన్ చేశారు. పద్మారావు గారు ఫోన్ చేసిన వెంటనే లంకబాబు గారు బ్యూరో చీఫ్, ఆయన గుంట్లో బాగుంటాడు. ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు అని రోవింగ్ కరస్పాండెంట్ వ్యవస్థ పెట్టారు ఇక్కడ. ఉదయంలోనే రోవింగ్ వ్యవస్థ పెట్టింది. రోవింగ్ కరస్పాండెంట్ ఏంటంటే ఆ కరస్పాండెంట్ తనకి ఇచ్చిన ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైనా స్టోరీ ఉంటే ఆగుతాడు. అక్కడ డిస్ట్రిక్ట్ రిపోర్టర్ సహకారంతో ఆ స్టోరీ వివరాలు తెలుసుకొని స్టోరీ ఫైల్ చేస్తాడు. అది పరిశోధనాత్మక జర్నలిజం. ఆ డిస్ట్రిక్ట్ రిపోర్టర్ రావడానికి మొహమాట ఉండొచ్చు, భయం ఉండొచ్చు, అక్కడ ఉంటాడు కాబట్టి. ఆయన తిరుగుతుంటాడు కాబట్టి నాకు భయం లేదు. అటువంటి రోవింగ్ కరస్పాండెంట్లో ఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒకడు. ఎస్ఆర్ ఆంజనేయులకి కాలిచ్చి పంపిస్తే అద్భుతమైన స్టోరీస్ పట్టుకొచ్చాడు. ఆ రోజు నెల్లూరు రిపోర్ట్ అక్కడికి ఉన్నాడు, ఒంగోలు రిపోర్ట్ అక్కడే ఉన్నాడు. అదనంగా ఎస్ఆర్ ఆంజనేయులు గారు పోయారు. బోర్డింగ్ స్టోరీలు అవుతున్నాయి. వాటిని అప్పుడు ప్రకాష్ గారు, శ్రీనివాస్ గారు, మురళీ గారు వీళ్ళందరూ అక్కడ ఉదయంలో పనిచేస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఏబీకే ప్రసాద్ గారు వచ్చారు మమ్మల్ని పెట్టడానికి. ఆ రోజు ఆయన చెప్పి ఇట్లా జరిగిందని. ఆయన వెంటనే కండకావరం అని ఏటోలు రాశారు. అప్పుడు మనం కుర్రాళ్ళం. ఫస్ట్ పేజీలో పులి చంపిన నేడి నెత్తురుని హెడ్డింగ్ పెట్టి మొత్తం 6 పేజీలు వార్తా కథనాలు వేశాం. అది బాగా పేలింది, సంతోషమే. కానీ అది దారుణం జరిగిపోయింది. దానికి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, కులాలు మతాల మధ్య విడిపోయిన సమాజంలో ఇప్పుడు మనం బతుకుతున్నాం. అప్పుడు ఆ దారుణం చేసిన వారికి అమ్మవారు పులి చంపిన లేడి నెత్తులని ఐటమ్ తెచ్చినవుతును ఎస్ఆర్ ఆంజనేయులకి అమ్మ
ఏడు రాసిన ఏబీకే ప్రసాద్ కమ్మ అంటే అప్పుడు కులాలకు అతీతంగా ఆలోచించి ఎన్నిట్లు పనిచేసేవారని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. అప్పుడు మాత్రం కులాల గురించి ప్రస్తావన ఉండేది కాదు. జర్నలిజం అంటే అది యథార్థమే. అది ఎప్పటికీ మర్చిపోలేదు. మొన్న ఏబీకే దగ్గర పోయినప్పుడు కూడా చెప్పాం ఆ విషయం. అప్పుడు ఆయన చెప్పారు, నాకు అప్పుడు ఫోన్లు వచ్చినాయి, రామానాయుడు ఫోన్ చేశాడు, చాలామంది ఫోన్ చేశారు, నువ్వు ఈ కులంలో పోయి రాస్తావు మా గురించి అని. ఆయన కూడా నేను ఎక్క చేయాలని చెప్పారు. అటువంటి క్యారెక్టర్, అదే క్యారెక్టర్ అయినా కొంతమంది యవ్వనంలో ఉన్నప్పుడు కొంతమంది అట్లా వ్యవహరిస్తారు, ఎవరిని లెక్క చేయకుండా. కానీ చివరి దాకా 90 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఎవరి మాట వినకుండా, ఎవరిని ఖాతరు చేయకుండా తనకు తోచినట్టు చేసే వ్యక్తి ఏబీకే ప్రసాద్ గారు. అటువంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు, అటువంటి వ్యక్తిని బాగా తెలిసినందుకు నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. ముందుగా ఏబీకే ప్రసాద్ గారికి 89వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. వారు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని, ఇట్లాగే తన రచనలు కొనసాగిస్తూ ఉండాలని కోరుతున్నాను. ఇవాళ ఆగస్టు 1, 30 సంవత్సరాల క్రితం, 29 సంవత్సరాల క్రితం 1995లో వార్తలో ఉన్నాం. అప్పుడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏబీకే గారి షష్ఠిపూర్తి సభ జరిగింది. ఆయన చాలా అయిష్టంగానే ఒప్పుకున్నారు ఆ సభకి. సభలో ప్రధానంగా ఎక్కువ వార్తలో ఉన్న ట్రైనీస్, వార్తలో పనిచేస్తున్న కొలీగ్స్ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. 29 సంవత్సరాలు గడిచిపోయింది. ఏబీకే గారితో నేను ట్రైనీగా ఉదయంలోనూ, సీనియర్ సబ్ ఎడిటర్గా ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్లోను, తర్వాత సుప్రభాతంలోను, వార్తల్లోనూ ఆయనతో కలిసి పనిచేశాను. అన్నీ కూడా లాంచింగ్ ప్రాజెక్ట్సే. ఎందుకంటే ఏబీకే గారిని ఎప్పుడు చూడాలంటే ఆయన్ని లాంచింగ్లోనే చూడాలి, తర్వాత ఆయన ఉండరు. కాబట్టి ఆ లాంచింగ్లోనే ఆయన సృజనాత్మకత కానీ, ఆయనతో పనిచేసే అనుభవం కానీ మనకు తెలుస్తుంది. ఈ 4 చోట్ల ఆయనతో కలిసి ఉన్నందుకు నాకు చాలా, అది నా పాత్రికేయ జీవితానికి చాలా ముఖ్యమైనదని నేను అనుకుంటున్నాను. ఏబీకే గారితో దగ్గరగా పనిచేయడం అంటే హైదరాబాద్ ఆంధ్రజ్యోతిలో చేశాను. ఉదయంలో చేసినప్పుడు నేను విజయవాడలో ఉండేవాడిని, రామచంద్రమూర్తి గారి టీంలో. హైదరాబాద్ ఆంధ్రజ్యోతిలో ఏబీకే గారితో కలిసి పనిచేయడం, డైరెక్ట్గా ప్రతిరోజు వార్తల్ని నివేదించడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను నేను. చాలా ఉన్నాయి కానీ కొన్ని చెప్పేది ఏంటంటే, కరీంనగర్లో నక్సలైట్లు డిఎస్పీ బుచ్చిరెడ్డిని చంపారు. తర్వాత ఆ హత్య జరిగిన కొద్దిసేపటికే నెక్స్ట్ తెల్లవారుజామునే జాపా లక్ష్మారెడ్డిని, పౌర హక్కుల న్యాయవాదిని పోలీసులు చంపారు. ఈ 2 నెక్స్ట్ డే వార్తలకి పెట్టడానికి వచ్చినప్పుడు మా ఆఫీసులో చర్చ జరిగింది. చాలా సీనియర్లో కొంతమంది డిఎస్పీ బుచ్చిరెడ్డి వార్త మాత్రమే ముఖ్యమైంది, జాపా లక్ష్మారెడ్డిది ఒక అప్రధానంగా ఫస్ట్ పేజీలో పెడితే ఒక చిన్న సింగిల్ కాలం పెట్టొచ్చు తప్ప 2 సమానమైనవి కాదు, ఒకటి మాత్రమే సమానమైంది, ఒకటి వార్త మీద స్పందన రెండోది అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు నేను దాంతో విభేదించి ఏబీకే గారి దగ్గర తీర్పు కోసం వెళ్ళాను. సరే, 2 ప్రధానమైనవే కాబట్టి రెండిటికి న్యాయం చేయాలి. చెప్పాలంటే లక్ష్మారెడ్డి గారి హత్య ఎక్కువ ముఖ్యమైనది కాబట్టి ఇది రామనాథం హత్య తర్వాత జరిగిన సంఘటన ఇది. అంటే ఆయన వెంటనే అప్పటికప్పుడు రూలింగ్ ఇచ్చారు, 2 దారుణ హత్యలు అని పెట్టి రెండిటికి సమాన ప్రాధాన్యం ఇవ్వమని చెప్పి, అప్పుడు అది పెద్దపల్లిలో అనుకుంటా బుచ్చిరెడ్డి చనిపోయేది, పెద్దపల్లిలో డిఎస్పీ హత్య కింద కరీంనగర్లో మరో రామనాథం అని అట్లా డెక్స్ పెట్టాం. అది చాలా సందర్భాల్లో ఆ నిర్ణయం చాలా అవలీలగా జరిగిపోతుంది. ఆయన ఉన్నాడు కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్టే మా ప్రాధాన్యాలను వెంటనే మేము నెరవేర్చుకోగలిగేవాళ్ళం. అంటే చాలా సందర్భాల్లో ఆయన రాసింది చదివి కానీ, ఆయన చెప్పింది విని కానీ
నేర్చుకోవటం కంటే ఆయన ఉన్నాడు అనే ఒక దన్నుతోటి చేయగలిగేవి ఎక్కువ ఉండేది. ఆయన ఉన్నాడు అనేది స్ఫూర్తిగా ఉండేది. అది నిజానికి మొత్తంగా ఇప్పుడు కూడా పాత్రికేయ రంగంలో ఆయన ఇంకా రాస్తూ ఉన్నాడు అనేది అందరికీ చాలా ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకంలో చాలామంది మిత్రులు పెద్దలు ఏబీకే గారితో అనుభవాలు రాశారు. పోయిన సంవత్సరం ఆయన రాజా రామ్మోహన్ రావు అవార్డు తీసుకున్న తర్వాత ఈ వార్తలో ఉన్న మిత్రులు కొంతమంది, ముఖ్యంగా నా జూనియర్ మిత్రులతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ, ఎందుకంటే వార్త ప్రారంభమైంది 95 ఫిబ్రవరి 20న ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. కాబట్టి ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక బృందం కలుస్తాం. పోయిన సంవత్సరం చంద్రరాశ్వరరావు హోంలో ఏబీకే గారి దగ్గరే ఆ రోజున కార్యక్రమం జరుపుకొని ఆయన థ్యాంక్ యూ ఏబీకే అని ఒక కార్యక్రమం నిర్వహించాం. అంటే అది ఏబీకే గురించి ఏం చెప్పాలి, మీ ఫీలింగ్స్ ఏమిటంటే థ్యాంక్స్ అని చెప్పడం తప్ప ఇంకొక మార్గం లేదు, ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎందుకంటే ఏబీకే అది మంచిదా చెడ్డదా ఎట్లా జరిగింది, ఆయన దానికి కారకుడా కాదా తెలియదు, కానీ ఆయన ఒక గ్లామరస్ పర్సన్గా మాకు పరిచయం. జర్నలిజానికి గ్లామర్ తెచ్చిన ఎడిటర్ ఎవరంటే నార్ల వెంకటేశ్వరరావు గురించి చెప్తారు, కానీ ఏబీకే మాత్రమే ఒక స్టార్డమ్ వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. అయితే ఆ స్టార్డమ్ అనేక మందిని వృత్తిలోకి ఆహ్వానించిన వాళ్ళందరూ చాలా ఆరోగ్యకరమైన ఆకర్షణలోకి వచ్చారు, కానీ స్టార్డమ్కు ఉండే నెగిటివ్ ఫీచర్స్ ఏమీ లేవు. అది ఒక ఆయన దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనకు మరింత ఆరోగ్యకరమైన పాత్రికేయుడిగా మారే అవకాశమే ఉంటుంది. ఏబీకే గారి గురించి ఇంకా చెప్పాలంటే నాకు ఫస్ట్ ఆయన పట్ల ఆకర్షణ కలిగింది ఆయన సాహిత్యానికి వార్తల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం. ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉన్నప్పుడు చలం చచ్చిపోయినప్పుడు, శ్రీశ్రీ చనిపోయినప్పుడు చూసి ఆ పత్రిక మొదటి పేజీ మొత్తం ఆ వార్తలకు రెండింటికి కేటాయించారు. చలం గుడిపాటి వెంకటచలం చనిపోయినప్పుడు, తర్వాత శ్రీశ్రీ చనిపోయినప్పుడు సాహిత్య వార్తలు చాలా ప్రాముఖ్యం ఉండేది. ఆయన ప్రజెంట్ చేసే కొన్ని రకాల వార్తలు, ప్రాధాన్యం ఇచ్చే కొన్ని వార్తలు ఇంకే పత్రికలోనూ ఉండేవి కాదు. కాబట్టి అప్పుడు చేరితే ఏబీకే గారి దగ్గరే చేరాలి అనే ఒక ఇష్టంతో, ఒక ఊహతో బయలుదేరి పత్రికా రంగంలోకి వచ్చిన వాళ్ళం. ఆయనతో ఎక్కువ కాలం 10 సంవత్సరాలు మాత్రమే కలిసి ప్రయాణించినప్పటికీ ఆ ప్రయాణం అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ ఉన్న ప్రయాణం అని నేను చెప్పాలి. ఈ పుస్తకంలో నిజానికి అలుపెరగని అక్షరాయుధుడు పుస్తకం చూసినప్పుడు అక్షరాయుధుడు, అక్షర సూర్యుడు అనే మాటలు చాలా ఉదారంగా వాడేస్తున్న రోజుల్లో నిజానికి ఆ మాటలకు నిజమైన యోగ్యత ఉన్న వ్యక్తి ఏబీకే అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. ఇక్కడ నాబోటి కుర్రవాళ్ళు చాలామందే ఉన్నారు. అందరి ముఖాలు చూడడానికి ఇక్కడ నాకు అవకాశం ఉంది, ఇక్కడ ఉన్నాను కాబట్టి. కానీ అందరి ముఖాల్లో లేని తేజస్సు ఏబీకే ముఖంలో కనబడుతోంది చూడండి. ఆయన ఇవాళ ఎందుకో టీషర్ట్ వేసుకొచ్చాడు అంటే కుర్రాళ్ళతో కలవాలనుకొని ఉంటారు, లేకపోతే తెల్ల లాల్చి, తెల్ల పైజామా ఆయన వేషధారణ. ఏబీకే విచిత్రమైన మనిషి అన్నాను అంటే కొంచెం దానికి విశేషార్థం ఉంటుంది, కానీ చిత్రమైన మనిషి అన్నానంటే మామూలు అర్థమే ఉంటుంది. నేను ప్రభలో పనిచేస్తున్నప్పుడు ఒక రోజున అమర్ వచ్చాడు. మేము పెద్ద పెద్ద చెత్త కాగితాల బుట్టలు తెప్పించారు. అమర్ వచ్చి రాగానే క్యారే ఇస్మే కుచ్ ఎడిటర్కు డాల్నే కా హై క్యా అన్నాడు. ఆ తర్వాతే పొత్తూరి మారిపోయి ఏబీకే వచ్చారు. వెంటనే ఏబీకే నేను 1977లో ఈనాడులో చూశాను, కానీ పెద్ద ఇంటరాక్షన్ లేదు. ఎందుకంటే నేను అప్పుడు విజిలెన్స్ సెల్, ఎవరితోనూ మాట్లాడకూడదు, అందుకని పెద్దగా లేదు. అయితే ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలిసే అవకాశం తక్కువ. తర్వాత ఏబీకే ప్రభలోకి వచ్చారు. ఆయన ప్రభలోకి వచ్చిన రోజున, ఆ రోజు గురువారం, నాకు వీక్లీ ఆఫ్ ఉన్నవాళ్ళు కూడాను వచ్చి ఏబీకేని ఆ రోజు అభినందించి వెళ్ళారు. నేను రాజేంద్ర మాత్రమే రాలేదు. ఎందుకు ఆ దశలో ఏబీకే ప్రభలో చేరడం మాకు ఇష్టం లేదు.
కానీ ఆ మర్నాడు వెళ్ళాను నేను. మర్నాడు వెళ్తే నిన్న రాలేదే అన్నాడు. నిన్న వీక్లీ ఆఫ్ అండి అన్నాడు. అయితే అన్నాడు. అది ఏబీకే. ఏబీకే అంటే ఎవరంటే అది నిర్మోహమాటంగా ఆడగలిగిన వ్యక్తి ఏబీకే. ప్రభుత్వాల్ని ఎంత నిర్మోహమాటంగా ప్రశ్నించగలరో సయోద్యోగుల్ని కూడా అంతే నిర్మోహమాటంగా ప్రశ్నించగలరు. ఏబీకే చాలా ఆయనకి 2 లక్షణాలు ఉన్నాయి పత్రికా రచయితలకు ఉండవలసినవి. ఇవాళ చాలామందికి అవి లేవు. ఒకటి చదవడం, 2 రాయడం. ఆ 2 ఆయన ఎప్పుడూ ఆపలేదు. ఆయన దగ్గర దాదాపు 10,000 పుస్తకాల పైన ఉండేవి. ఇవాళ్ళటికి చదువుతున్నారు, ఇవాళ్ళటికి రాస్తున్నారు. చాలామంది అలసిపోయి కళాలు అక్కడ పడేసిన రోజుల్లో కూడా 90వ ఏట ఆయన రాయగలుగుతున్నారు అంటే ఇది ఆయనకి ఉద్యోగం కాదు, వృత్తి కాదు, ఇట్స్ ఎ మిషన్ ఫర్ హిమ్. పత్రికా రచయితన ఆయనకు ఒక మిషన్ అది. ఆ మిషన్ ఇంకా అట్లాగే కొనసాగిస్తున్నారు. పైగా చాలామంది ఎడిటర్లలో కనబడని ఒక ఉత్తమ లక్షణం ఏబీకే దగ్గర ఉంది. ఎవరైనా బాగా రాస్తే ఆయన మహదానంద పడిపోతారు. నేను నా స్వానుభవం ఒకటి చెప్తాను. ఆదివారం సంపాదకీయాలు కొన్ని పత్రికల్లో 4-5 రాశాం. మొట్టమొదటి వ్యక్తి నార్ల, తర్వాత ఏబీకే, తర్వాత రాంభట్ల కృష్ణమూర్తి, తర్వాత నేను, తర్వాత విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేసిన ముత్యాల ప్రసాద్. నార్లది ఏబీకేది ఒకటే ధోరణి ఆదివారం సంపాదకీయాలు రాయడంలో. వాళ్ళు తాజాగా చదివిన పుస్తకాన్ని అందులో రాసేవాళ్ళు. రాంభట్లది నాది ఒక ధోరణి, సాహిత్యాన్ని రాజకీయాలని లింక్ చేసి రాయడం. అలాగా మేము మళ్ళీ రెండోసారి నేను ముందు చేరాను, తర్వాత ఏబీకే చేరారు ఆంధ్రప్రభలో. చేరినప్పుడు ఒక రోజున ఉండి ఒరేయ్ మళ్ళీ ఆదివారం ఎడిటోరియల్స్ రాద్దాం రా అన్నాం. ఏబీకే దగ్గర ఇంకో విచిత్రం ఉంది. ప్రేమ వస్తే ఒరేయ్ అంటారు, ప్రేమ రాలేదు ఆ రోజు ఏదో కోపం ఉందనుకోండి రామారావు గారు అంటారు. మన పని అయిపోయినట్టే లెక్క ఆ రోజుతో. ఇది ఆయన తత్వం, భోళాతనం. ఇంత భోళా మనిషిని ఎక్కడా చూడలేదు నేను. అలాగా ఆయన 3వ 4వ రాసిన తర్వాత ఒకరోజు టైం అయిపోతుంది ఎడిషన్కి, 7 గంటలకు పిలిచి నేను రాయలేను లేరా నువ్వు రాయి అన్నాడు. నేను అలాంటివి రాయడం మానేసి అంతకుముందు 4-5 ఏళ్ళు అయింది. ఆ క్రీడ్ చూస్తున్నప్పుడు జెనెటికల్లీ ప్రొడ్యూస్డ్ గొర్రెపిల్లు ఉండేదే డాలీ మరణించింది. దాన్ని పట్టుకొని నేను ఈదేశా, విశ్వరహప్పేటికా విపాటనం అని శ్రీశ్రీని కొట్టేసి ఆ హెడ్డింగ్ పెట్టాను. అది అచ్చయిన తర్వాత ఏబీకే 2 రోజులు ఒకటే పని మీద ఉన్నాడు. వరే చదివావా ఆఫీస్ బాయ్ను కూడా పిలిచి అడిగేవాడు. అంటే తన సహోద్యోగి, తన శిష్యుడు, తన మిత్రుడు చేసిన మంచి పనిని పొగిడే లక్షణం ఉన్న ఏకైక సంపాదకుడు ఏబీకే. ఆయనలో అనేక లోపాలు ఉండొచ్చు, ఆ లోపాలు నేను బోలెడు చెప్పగలను, కానీ ఇది సందర్భం కాదు. కానీ ఏబీకే చాలా బాగా ప్రోత్సహిస్తారు ఎవరినైనా సరే. మమ్మల్ని రామచంద్రమూర్తి గారు చెప్పారు, నాకు బ్రేక్ ఇచ్చారు. నాకు బ్రేక్ ఇచ్చింది ఆయనే. ఆంధ్రప్రభలో నేను ఉన్నప్పుడు నాకంటే పైన చాలామంది ఉండేవాళ్ళు. నాకు కనీసం సీనియర్ సబ్బు రావాలన్నా సరే నేను ఒక 30 ఏళ్ళు వెయిట్ చేయాల్సింది. ఆ టైంలో ఏబీకే నన్ను ఆంధ్రప్రభ నుంచి ఉదయానికి తీసుకెళ్ళారు. ఆ ఉదయానికి తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదటి పేరు ప్రభ నుంచి ఎవరెవరిని లాగేయాలో ఆయన రాసుకున్నారు. అందులో మొదటి పేరు నాది. అంటే ఏబీకే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనతో పాటు ఆయన బృందం ఒకటి వెళ్తుంది. వినోద్ మెహతా అలాగే చేసేవాళ్ళు, అవుట్లుక్ ఎడిటర్ వినోద్ మెహతా అలాగే చేసేవాళ్ళు. కానీ తీసుకెళ్ళిన వాళ్ళని చెత్త సరుకుని తీసుకుపోరు కదా, అందుకని నాకు గర్వకారణం. ఏబీకే మొట్టమొదట అది చేసింది. విచిత్రం ఏమిటంటే ఏబీకే ఎక్కడా 4 ఏళ్ళు మనగలిగినది కూడా లేదు. లేకపోవడానికి ఒక కారణం ఉంది. ఆయన చేరిన ప్రతిసారి నేను గమనిస్తున్నాను, చేరిన కొత్తలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆ మేనేజ్మెంట్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా ఒత్తిడి మేనేజ్మెంట్ నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత ఈయనకి అసంతృప్తి మొదలవుతుంది, ఇంకోటేదో అవుతుంది, ఆ పత్రిక వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఎడిటోరియల్ ఇండిపెండెన్స్ని కాపాడడానికి పనిచేసిన ఆఖరి సంపాదకుడు అనుకుంటాను. ఆ తర్వాత ఎవ్వరూ అలాంటి పని చేయట్లేదు. చాలామంది ఎడిటర్ల దగ్గర నేను పనిచేశాను. నేను పనిచేయని పత్రికలు లేవు. ఒక్కటే మా శ్రీనివాస్ పనిచేసే జ్యోతిలో పనిచేసే అవకాశం నాకు రాలేదు, భవిష్యత్తులో కూడా రాదని అనుకుంటున్నాను. అలాగే ఆ అవసరము రాదని అనుకుంటున్నాను.
ఇదే ఏదో బలవంతాన చేస్తున్నాను నేను. అంటే మమ్మల్ని అందరినీ, శ్రీనివాస్ని కానీ, నన్ను కానీ, రామచంద్రమూర్తిని కానీ, ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్నారు. ఇదిగో మా సీతారామరాజు ఇక్కడే ఉన్నాడు. సీతారామరాజు ఐటమ్ రాసేవాడు. ఏబీకేకి ఆయన అంటే చాలా ప్రేమ. అది ఎడిట్ చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేది. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేర్పింది ఆయనే. మామూలుగా హీఈస్ ది కల్ప్రిట్. ఆయనే మమ్మల్ని అందరినీ చెడగొట్టింది కూడా ఆయనే. లేకపోతే మేమందరం ఇట్లా ఎందుకు తయారయ్యే వాళ్ళము, మీ ముందు ఎందుకు నిలబడగలిగే వాళ్ళము. శ్రీధర్ వెనకాల ఎంత బాగా నిలబడ్డాడో చూడండి. నిలబడ్డా లేదా? చాలా బాగా నిలబడ్డాడు. అంటే ఏబీకే తాను మాత్రమే గొప్పవాడు కాదలుచుకోలేదు, తన బృందం కూడా గొప్పగా వెలగాలని ఆయన ఎప్పుడైనా సరే ఆశిస్తాడు. ఒక 10 ఏళ్ల నుంచి ఏబీకేకి నేను ఫోన్ చేసినా, ఆయన ఫోన్ చేసినా, అప్పుడప్పుడు ఆయన కూడా చేసే ఔదార్యం ఉన్న సంపాదకుడు ఆయన. చాలామంది సంపాదకులు తర్వాత వదిలేస్తారు, ఆయన ఫోన్ చేస్తూనే ఉంటారు ఇప్పటికి కూడాను. అట్లా ఫోన్ చేసినప్పుడు సార్ ఎట్లా ఉన్నారు అని అడిగితే నాకేంట్రా మా ఆవిడే అనేవాడు. పాపం ఆవిడ ముందు వెళ్ళిపోయారు. అయినా ఆయన ఒంటరివాడు మాత్రం కాడు. హీ ఈజ్ ఇన్ సిఆర్ ఫౌండేషన్. హీ హ్యాస్ మెనీ కొలీగ్స్ దేర్, మెనీ ఫ్రెండ్స్ దేర్. హీ విల్ బి హ్యాపీ దేర్ అట్లీస్ట్ ఫర్ అనదర్ 10 years. థ్యాంక్ యూ. నమస్కారం. ముందు నేను ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ చేయాలి. అదేమిటంటే, నేను ఏబీకే గారి శిష్యరికంలో ఎప్పుడు అవకాశం రాలేదు, కోరుకోలేదు కూడా. బట్ అభిమానిని, ఏబీకే అభిమానుల్లో నేను ఒకరిని. ఏబీకే గారి ఎవరితో మాట్లాడినా ఆప్యాయత కనిపిస్తుంది. ఎరా అబ్బాయి, చాలది. ఎరా అబ్బాయి, ఎరా బాగున్నావా, ఒక ఆప్యాయత భావం. ప్రొఫెషన్లో నేను ఒక పత్రికకి దాదాపు 40-45 ఏళ్ల పాటు ఉన్నాను కాబట్టి ఉద్యోగార్థం అక్కడికి వెళ్ళలే. కానీ ఏబీకే గారు పనిచేసిన, సంపాదకులుగా పనిచేసిన పత్రికల్లో ఏబీకే గారు వీడికి ఉద్యోగం ఇవ్వాలా మీరు అంటే, ఓకేరా, ఓకే రాస్తాడా, రాయకపోయినా పర్వాలేదు, మనం సానబట్టవచ్చు అంటే ధైర్యం ఇచ్చి ప్రోత్సహించే తత్వం ఏబీకేలో అందరినీ ఆకట్టుకునేటటువంటి విషయం. రెండవది, ఒక తరాన్ని, ఒక జనరేషన్ని, జర్నలిస్టుల్ని అనేక మంది వీరికన్నా ఉద్దండులు, ఏబీకే గారికన్నా జిజ్ఞాసాపరులు లేరని చెప్పటం లేదు. కానీ ఒక తరం జర్నలిస్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి ఏబీకే గారు. అంతేకాదు, జర్నలిస్టులకి, పాఠకులకి జనరంజకంగా పత్రికలను తీసుకొచ్చే వరవడి ఏబీకే గారి నుంచి స్టార్ట్ అయిందని చెప్పటంలో నాకు నిస్సందేహంగా చెప్పగలుగుతాను. ఒక నూతన వరవడి, పాఠకులను ఆకర్షించే వరవడి, జర్నలిస్టుల్ని, యంగర్ జనరేషన్ని ప్రోత్సహించే తత్వం. మనం కూడా రాయగలుగుతాం ఇలాగా, రాయాలా ఇలాగా అనేదాన్ని, అందులో ఇన్వెస్టిగేషన్ జర్నలిజాన్ని చాలా ప్రోత్సహించిన వ్యక్తి మన ఏబీకే గారు. నాకు 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్కు వచ్చిన దగ్గర నుంచి తెలుసు, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా. అందులో సిఆర్ ఫౌండేషన్లో చేరటానికి కూడా అడిగాడు, ఎరా అబ్బాయి మనం చేరొచ్చా అక్కడ. ఇక అన్నింటికన్నా మించి అందరూ ఏదో రకమైనటువంటి అవినాభావ సంబంధం, శిష్యరికం
ప్రోత్సాహం లభించిన నాకు ఏ రకంగా విశాలాంధ్రలో ఉన్న జర్నలిస్టు ఉద్యమం, జర్నలిస్ట్కి సంబంధించిన అంశాలు, వీటికి సంబంధించి నాకు అనేక సందర్భాల్లో మాట్లాడి అనేక విషయాలు చెప్పినటువంటి వ్యక్తి ఏబీకే గారు. నేను ఒక మాట అనదలుచుకుంటున్నాను ఏబీకే గారిని. ఏబీకే గారు ఎడిటర్ ఆన్ వీల్స్. ఏ కొత్త పత్రిక పెట్టినా ముందు పేరు ఏబీకే పేరే వస్తుంది. ఏబీకే సంపాదకత్వంలోనే వస్తుంది ఈ పత్రిక అన్న భావాన్ని సృష్టించగలిగే ఏబీకే ఎడిటర్ ఆన్ వీల్స్ ఇన్ తెలుగు జర్నలిజం. ఎక్కడ ఒక్క ఆంధ్రపత్రికనే మినహాయించుకున్నాడు. వారు కూడా అనుకుంటారు ఏబీకే భావాలు మనకు తగదు అని చెప్పి ఆంధ్రపత్రిక యాజమాన్యం కూడా భావించి ఉంటుంది. ఏబీకే పురోగమి భావాలతో, అభివృద్ధి కాముక సిద్ధాంతాలతో కట్టుబడినటువంటి వ్యక్తి కాబట్టి రామారావు చెప్పాడు ఆ రోజు, వ్యతిరేకించవచ్చు, ఏ మనిషినైనా వ్యతిరేకించవచ్చు, భావాలన్నీ ఏకం కావాల్సిన పని లేదు, కానీ కట్టుబడి ఉండటం అనేది పెద్ద పని. ఒక భావానికి కట్టుబడి ఉండటం అనేది చాలా పెద్ద పని, కష్టమైన పని కూడా. అలాంటి ఏబీకే గారు 90 సంవత్సరాలకి ఎంటర్ కాబోతున్నారు. ఇంకా ఏబీకే గారు అంటే కనిపించేది పైజామా లాల్చినే, కానీ ఇటీవల కాలంలో కొద్దిగా మార్పు, టీషర్టు, ఆ చెట్ల కింద సిఆర్ ఫౌండేషన్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ మన ముందుకు వచ్చినందుకు మరోసారి ఈ వయసులో కొంత ధ్వని వినికిడికి సంబంధించి తప్ప అదర్వైజ్ ఎల్లవేళలా రాయటానికి, ఎప్పుడూ రాయటమే తపనగా ఉన్నటువంటి వ్యక్తి ఏబీకే గారికి మనసారా అభినందనలు ఎట్లా చెప్తాను. చాలు. థ్యాంక్ యూ. ఏబీకే తెలుగు జర్నలిజంలో ఎడిటర్ ఆన్ వీల్స్ ఒక తరాన్ని ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి. పాఠకులని పత్రికలకు సంపాదించి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో సంపాదించినటువంటి వ్యక్తి. ఏబీకే గారి పేరు తెలుగు జర్నలిజంలో ఎల్లవేళలా ఏబీకే ప్రసాద్ అనాల్సిన పనిలే. ఏబీకే అంటే చాలు. ప్రసాద్ గారికి మరోసారి వందనాలు తెలియజేస్తూ సెలవు. Before I request Sanjay Baru Garu to his address, I want to make a small intervention అనమాట. నాకు చెప్పడం మర్చిపోయినాను నేను. ఇప్పుడు మన ముందర మాట్లాడిన వారందరూ ఏబీకే గారి యూత్ గురించి కూడా మాట్లాడారు, గ్లామర్ గురించి కూడా మాట్లాడారు. ఈ ఏజ్లో కూడా హీ రేడియేట్స్ బ్రిలియన్స్. ఇది అందుకని సందర్భం అవునో కాదో నేను చెప్పలేను, కానీ నాకు మా అన్నయ్య గుర్తొస్తున్నారండి. ఆయన పేరు దాసు కృష్ణమూర్తి అని, మాకు పెద్ద అన్నయ్య. ఇప్పుడు 99 years నడుస్తున్నది. ఈరోజు కూడా హీఈస్ రైటింగ్, హీఈస్ రీడింగ్, హీఈస్ సిట్స్ బిఫోర్ ది కంప్యూటర్, ల్యాప్టాప్ ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 6 to 8 hours అండి. ఫోన్లో మాట్లాడినా కూడా ఫుల్ ఇదే ఎరా ఎలా ఉన్నారా యంగ్ మ్యాన్ అని ఇట్లాగే తప్పితే ముసలి ట్రేసెస్ అంటూ లేవన్నమాట. అది నాకు వారికి మన ఏబీకే గారికి ఉన్న ఇది నాకు గుర్తొచ్చి ఐ కుడ్ హెల్ప్ మెన్షనింగ్ దాట్. వీరు యాక్చువల్గా వీరిద్దరూ కూడా హీ వాజ్ ది లాంచింగ్ ఎడిటర్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ విజయవాడ 59లో ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాచ్లో వీరు కూడా చీఫ్ సబ్ ఎడిటర్గా ఉండేవారు. ఆ విధంగా విజయవాడలో కూడా కలిసి పనిచేసేవాళ్ళు. అంటే ఒకరికొకరు తెలుసో లేదో తెలియదు, కానీ తర్వాత తప్పకుండా ఏబీకే ప్రసాద్ గారికి మా అన్నయ్య తెలుసు, అడుగుతూ ఉంటారన్నమాట. అది మధ్యలో ఇట్లా బట్టి నేను ఎందుకు క్షమించాలి. ఐ రిక్వెస్ట్ సంజయ్ బారు గారు టు డెలివర్ హిస్ అడ్రస్. పెద్దలు ఏబీకే ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న సీనియర్ జర్నలిస్ట్, ఆడియన్స్లో ఉన్న ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు నన్ను హైదరాబాద్కి పిలిచి ఈ ఫంక్షన్లో పాడుకోవడానికి పిలిచినట్టు ఆర్గనైజర్స్ అందరికీ నా కృతజ్ఞతలు.
I'm very grateful to you for giving me this honor of associating myself with the 90th birthday of ABK Garu. When I used to live in Hyderabad in the 1980s, teaching at the University of Hyderabad, I used to occasionally meet you, sir. And today I heard the kind of role that you are playing in the media at that time. I was, in those days, a teacher. But I had the opportunity of interacting with ABK Garu when I became a journalist in the 1990s, when I was in Delhi, when he used to come there, or when I used to come to Hyderabad, and also when I was in the Prime Minister's office. I know for a fact, as many have said here, that he was without doubt one of the most respected Telugu journalists. Even in the 80s, I had friends, some of whom are here, Amar, and I don't know if Yadagiri is here. I have a lot of friends who were in journalism, active journalism in those days. I used to hear from them the kind of regard they had for ABK Garu. But it's years later that I discovered that he's not just a journalist, but a great writer. And when I was looking through this book that has been launched today, and I looked at this photograph on the back page, and there are similar photographs inside, it reminded me of a frame I used to have in my room when I became editor in the Economic Times, which was a quotation from Kingsley Martin, who was the editor of New Statesman. Kingsley Martin had written somewhere that you are not worthy of calling yourself a journalist if you do not go to bed with a book by your side. And I found that somewhere, I framed it. And I used to encourage all my colleagues that to be a good writer, you have to be a good reader. And unless you are well informed, not just about the beat that you are writing, that you are reporting on, but about the world around you, you can never become a good journalist. And that message, that a good journalist has to be someone who devotes considerable time to reading, is captured in this book. There is a private library of ABK Garu. For someone over a lifetime to have collected so many books, classified them, that dedication, that is what makes him the great editor that so many you have spoken about. And that is what we lack today in the new generation of journalists. As they say, they are all students of WhatsApp University. All knowledge comes from Google. How many read books? Nothing to do with their day-to-day work. How many have books next to them when they are sleeping on their bedside? And I think I would use this opportunity to emphasize that one of the great tragedies of Indian journalism today is this disconnect between learning and reporting, between academics and media. When I was in the University of Hyderabad in the 1980s, I spent 10 years there teaching. And in 1990, I was invited to become an assistant editor or associate editor of Economic Times. They used to have an economist as editor whose term was over. His name was Manu Shroff. He later became a member of Planning Commission. And a professional journalist, T.N. Nainan, was appointed as editor. And Nainan wanted somebody with a PhD in economics as his number 2. So he called me one day and said, I've been reading your writings, will you come and join?
I decided to experiment, see what being a journalist would feel like. So I went to my Vice Chancellor. I wrote a leave application for 1 year leave. The Vice Chancellor was B.H. Krishnamurthy. Professor B.H. Krishnamurthy was a distinguished professor of linguistics at Usmania University, became Vice Chancellor of Central University. He called me. And when I entered the room, he said, "What a stupid fellow you are." So I was shocked. I was still a young faculty member of the university. He said, "Kurcho, why do you want to resign this job and become a journalist?" So I said, "Sir, I got an opportunity. I want to do something else." "You are insulting your profession, leaving the university. Take back your leave letter." So I said, "Sir, if you are not going to give me leave, I'll resign." Pichekkinda niku anadu. So I resigned my job. I resigned after 10 years of full-time teaching position at the university and went to Delhi and became a journalist, and I've remained in that profession over the last 30 years. But I never allowed that relationship with academic life to end. And I think that is what I would like to admire about A.V.K. Garu, that while he remained in the media all his professional life, he has probably read more books than most university professors do today. That culture of reading, that is what I really admire about you, sir. I keep telling people, when I first went to China and I was driving on a road in Beijing, there was a big building I saw where about 100 to 200 young people were all standing outside. So I asked my interpreter, I said, "Is there some protest going on?" Because in India, you see about 100 to 200 students standing outside a building, you immediately think some gherao or some dharna or some protest. So I asked my interpreter, "Is there some protest going on?" So he said, "No, they are all waiting to enter the library." So I looked at my watch, it was about 12:30 in the afternoon. I said, "What time does your library open?" He said, "No, library is 24 hours. It is right now full. So whenever somebody walks out, one person is allowed to enter." It was an amazing revelation. I'm now talking of the year 1995 when I first visited China. And I came back and wrote about this. Here is a country building a knowledge-based society in 95. When I was a member of the National Security Advisory Board in 1999-2000, I told this to the members there, many of them very senior people, retired people from government. And I said, "Look, this is what we have to understand about this country. They are building entire generations of educated youth. Where are we?" And even today, when you read about NEET exam and the scramble for admission, the growth of private medical colleges, engineering colleges, and most importantly, the flight of young bright Indians out of India. Sir, my next book is on that subject. I'm writing a book right now, we published by Penguin, titled Secession of the Successful. Hundreds and thousands of young Indians are going overseas for undergraduate education. In Delhi, the school that my daughter studied in, the year she passed out in 2008, only one student from that entire batch of her went overseas. Today, and this data is available on their website, 100% of their students go overseas. And this is true across the country. So we are not building that knowledge society. And I'm afraid media has become bereft of that depth in its coverage, in its reporting, in its writing. You are talking about writing a column on something that was the latest news of the day. How many young people are able to do that
Your editor at 7 o'clock in the evening says, write a column in the next 1 hour, 1,000 words. How many young people are able to do that? Because knowledge has to be stored before it can be reproduced. And I would therefore like to use this opportunity, sir, to felicitate you, not just for your contribution to journalism, but your contribution to the building of a knowledge-based society in this country. Unfortunately, or fortunately, whichever way you look at it, your contribution is restricted to the people of the Telugu-speaking world. I hope the many books you have written are translated into English and made available to others around the country and the world. And the depth of your knowledge is made available to a larger community. I wish you, sir, long years of healthy life ahead of you. And as so many have said, we will meet again for your centenary birthday and greet you again. With all my regard and love and affection for you, sir, I take your leave. మంది తమ వ్యాసాలను అందించారు. దానివల్ల ఈ అలుపెరుగని అక్షరాయుధుడు ఏబీకే అనే గ్రంథాన్ని ప్రచురించడం మాకు సులభ సాధ్యమైంది. ఇందులో ఎవరెవరు రాశారంటే నేను ఒకసారి వివరిస్తాను. మొదట మా అధ్యక్షుల వారి అక్షరాభినందన ఉంది, దాసుకేశ్వరరావు గారిది. ఆ తర్వాత అవిశ్రాంత అక్షర పథికుడు కొండుపట్ల రామచంద్రమూర్తి గారి వ్యాసం. రెక్కలు తొడిగి మమ్ములను ఎగరేసిన ఏబీకే కె శ్రీనివాస్ గారి వ్యాసం. ఆగ్రహం అనుగ్రహం ఆయనకే చెల్లు ఆర్వి రామారావు గారి వ్యాసం. నేను పెంచిన పత్రికలే నాకు సవాళ్ళు టి ఉడయవర్లు ఇష్టాగోష్ఠి. స్థానం ఆస్థానం కాదు, ప్రస్థానమే ప్రధానం డాక్టర్ నాళేశ్వరం శంకరం ముఖాముఖి. పార్వతీపురం గుట్రకేసు పూర్వాపరాలు గోవిందరాజు చక్రధర్ ఇంటర్వ్యూ. తనకు తానే సాటి టంకసాల అశోక్ వ్యాసం. సాహిత్యకీయాల హరివిల్లుకు అనేక రంగులు కల్లూరి భాస్కరం వ్యాసం. ఆర్థిక చైతన్య స్ఫూర్తి రేవూరు ఉమామహేశ్వరరావు గారి వ్యాసం. అతనొక్కడే అక్షరాల ఊరేగింపు తాడి ప్రకాష్ గారి వ్యాసం. ఇది ఏబీకే శిష్యుల సాహసం మాడభూష శ్రీధర్ గారి వ్యాసం. నిరంతర పౌర హక్కుల పరిరక్షక వ్యాఖ్యాత ఎన్ వేణుగోపాల్ గారి వ్యాసం. పేగుబంధం అలా కొనసాగుతుందిరా అబ్బాయి, ఇది ములుగు రాజేశ్వరరావు గారి వ్యాసం. అక్షరానికి నిలువెత్తు పొగరు బిగరు ఏ కృష్ణారావు గారి వ్యాసం. గాడ్ ఫాదర్ గ్లామరస్ ఎడిటర్ గోవిందరాజు చక్రధర్ వ్యాసం. కుటుంబ సభ్యుడిలా ఆదరించారు భగీరథ గారి వ్యాసం. కాలంతో కరచాలనం గోపరాజు నారాయణరావు గారి వ్యాసం. తెలుగు వినియోగంతోనే వికాసం ఏబీకే ఉడయవర్లు వ్యాసం. ఇదంతా ఆయన చలవే సి వెంకటేష్ గారి వ్యాసం. కళాన్ని కాలాన్ని జర్నలిజాన్ని నమ్ముకున్న ఏబీకే నందిరాజు రాధాకృష్ణ వ్యాసం. అతడే ఒక సైన్యం జి వల్లీశ్వర్ గారి వ్యాసం. మ్యాన్ విత్ ది మిడాస్ టచ్ డాక్టర్ ఎస్ రామ్మూర్తి గారి వ్యాసం. ఆ తర్వాత ఇందులో ఎవరేమన్నారు అని నార్ల నుంచి మొదలుకొని ఒక 20-30 మంది గారి అభిప్రాయాలను ఇచ్చాము. ఆ తర్వాత ఏబీకే గారి జీవిత రేఖలు ఉన్నాయి. ఆయన వృత్తి సంబంధమైన కుటుంబ సంబంధమైన ఛాయాచిత్రమాలిక చివరిలో ఇచ్చాము. ఇప్పుడు మన అతిథులకు సత్కారం, అనంతరం రచయితలకు సత్కారం, ఆ తర్వాత ఏబీకే గారి స్పందన, అనంతరం వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మనుమలు కూతుళ్ళు ఏర్పాటు చేసిన కేకును వారు కట్ చేస్తారు. అనంతరం ఇంటికి అందరం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. సంజీవ్ బరువా గారు వీరితో ఒకటి జర్నలిజానికి సంబంధించినటువంటి సంబంధమే కాకుండా తెలుగు ప్రాశస్త్యాన్ని కూడా గుర్తించి తెలుగుకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి మన తెలుగు గుర్తింపులోకి రావడానికి మొట్టమొదట తోడ్పడినటువంటి పెద్దలలో ఇది పివి నరసింహారావు గారు,
వీరందరూ కలిసి ఉండి వీరందరితో కలిసి చాలా గొప్ప కృషి చేశారు తెలుగుకి సంబంధించి. అంచేత ఆ సందర్భంగానే తెలుగు పత్రికా లోకాన్ని గురించి కూడా ఆయన తలుచుకున్నారు. మనకు ఎంతో సేవ చేశారని చెప్పాలి తెలుగు పత్రికా రంగానికి. ఎందుకనంటే తెలుగుని అధికార భాషగా ప్రకటించి దాని అమలుకు తోడ్పడాలి, దాని అమలుకు తోడ్పడాలనేటువంటిది మొట్టమొదటి ప్రతిపాదనని వెంటనే ఆమోదించినటువంటి మహానుభావుల్లో సంజయ్ బారు, అది మనం మర్చిపోకూడదు. అది ఆ తర్వాత ఇక సరే మన దుకాణం ఎట్లాగో ఉందనుకోండి, ఇది ఆ రకంగా చేశారు. తర్వాత సంజయ్ బారు ఆ సందర్భంలో ఉన్నటువంటి ఇది అప్పుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్, వీరందరూ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ని ఆయన కూడా ప్రభావితం చేసి ఈయన పూర్తిగా తెలుగువాడై ఉండడం వల్ల కూడా మనకి కలిసి వచ్చింది ఆ రోజుల్లో. ఆ రకంగా మనకి చాలా తోడ్పాటు అందించారు. ఆ రోజుకి ఈ రోజుకి కూడా తెలుగు అంటే ఆయనకి చాలా మక్కువ. ఈ రకంగా చేశారు. తర్వాత వ్యక్తిగా చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మనిషి, ఎంతో సహాయపడ్డాడు మనకి. తెలుగు నిలబడ్డానికి, తెలుగు అధికార భాషగా ఆచరణలో రావడానికి తోడ్పడినటువంటి అత్యంత ముఖ్యులలో, కేంద్ర ప్రభుత్వ ముఖ్యులలో సంజయ్ బారు ఒకరు. అది మనం మర్చిపోకూడదు. అది వారితో ఉన్నటువంటి సంబంధం. ఇంకా తర్వాత ఇక మామూలుగా ప్రొఫెషనల్గా వృత్తిరీత్యా ఉండేటువంటి అనుబంధాలు, బంధాలు, ఇవన్నీ అవి వేరే అనుకోండి. అది కొన్ని గుర్తు రావడం లేదు కాలం గడిచిపోవడం వల్ల. పొగడ్తలు బాగానే ఉంటాయి వినటానికి. అది పొగడ్తలు కాదు కావాల్సింది, మనకు ఏమి కాంక్రీట్గా ఏం జరిగింది అన్నటువంటి దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ రకంగా ఎంతో తోడ్పడ్డారు సంజయ్ బారు. అందువల్ల వారికి అనేక కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటున్నాను. దాంట్లో నేను ఏదో సమాధానం ఇదంతా రాశాను, కానీ ఈనాడు ఉన్నటువంటి పత్రిక రంగ పరిస్థితులను గురించి కూడా రాశాను. ఏ రకంగా ఈ పరిస్థితులన్నీ కూడా ఏ రకమైనటువంటి పరిణామాలకి దారితీస్తున్నది కూడా, అది కూడా ఇందులో నేను పేర్కొన్నాను. కొంతమందికి బాధ కలగవచ్చు, అయినప్పటికీ కూడా వాస్తవంగా చెప్పదలిచి ఆ విషయాన్ని కూడా నేను దాంట్లో బహిరంగ చేశాను. అది ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడానికి ఓపిక చాలటల్లా. అందుకని అందరూ క్షమించి ఉన్నంతలో తృప్తి పడండి. నాకు అది